నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ చాలామంది సమస్యలతో వస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యలు కావచ్చు, ఇప్పటికీ వస్తూ ఉన్నారు. కానీ వాటికి ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు కానీ వారు ఎలాంటి పత్రాలు అయితే ఇవ్వట్లేదు. ప్లస్ దాన్ని సాల్వ్ చేసే దిశగా అయితే నడవట్లేదు అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు జి నాగేశ్వర్, కేశంపేట అన్న నాది. ఎక్కడి నుంచి ప్రజావానికి ఎక్కడి నుంచి వచ్చారు? కేశంపేట షాద్నగర్ నుంచి వచ్చామన్న మేము. మాది కేశంపేట గ్రామము, మండలం మాది. కేశంపేట గ్రామంలో శివాలయము, నిర్మాణ మఠం గలదు. అయితే దీనికి వనపర్తి సంస్థాన రాజా గారు 44 ఎకరాల భూమి ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఆయన మఠం పేరు మీద ఒక మఠము, శివాలయం పేరు మీద ఇచ్చిండు. ఆయన సన్యాసి, మఠం కరిబసప్ప సన్యాసి. ఆయన చనిపోయినాక వీళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ కొడుకులం అని చెప్పి 1979లో ఒక ఓఆర్సీ సృష్టించారు. ఆర్డీఆర్స్లో ఓఆర్సీ సృష్టించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దాన్ని ఏం చేసారు, గుడికి బాగోగులు చేయకుండా మఠం, ఊళ్ళో మఠం ఉంటుంది, ఆ మఠం గిట్ట కూల్చి వేసేసి దాన్ని అనేకాంతం చేసి భూమిని మొత్తం ప్లాట్లు చేసి విభజించి అమ్ముతున్నారు. వాళ్ళ సొంత అల్లుడైన విశ్వనాథం, వాళ్ళ పీరియడ్లో మాజీ విశ్వనాథము వాళ్ళ అల్లుడు, ఆయన పీరియడ్లో ఈ భూములన్నీ కబ్జాకు గురైనాయి. వాళ్ళ సొంత కొడుకు మఠం పెదగంగా కొడుకు శేఖర్ గారు ఈ భూములను ప్లాటుగా విభజించి మొత్తము అర్జేస్తున్నాడు. ఈ భూమి మ్యాక్సిమంగా ఈ కేశంపేట మండలం ఈ భూమి 4 కోట్ల ఎకరా ఉంటుంది. 44 ఎకరాల పొలం అండి ఇది. దీనిపై ప్రజాభవన్కు ఒక 7 సార్లు వచ్చి విన్నవించుకున్నాం. ఎండోమెంట్ వాళ్ళకి ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాం, ఎంఆర్ఓకి ఇచ్చాం. ఎవరికి ఇచ్చినా దీనిపై స్పందన లేదు. దీనిపై ఎన్నిసార్లు రావాలండి కలెక్టర్ ఆఫీస్ వచ్చినా కానీ స్పందన లేదండి. ఏం చేయాలండి దీని మీద విషయం? ఏం చెప్తారు? లోపలికి పోతే నీకేం చెప్తారు, మన కలెక్టర్ ఆఫీస్కి రాస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి రాస్తే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాము. వాళ్ళు ఏం చేస్తారు, ఎంఆర్ఓకి రాసినామంటారు. ఎంఆర్ఓకి రాస్తే ఎంఆర్ఓ తను అడిగితే ఏం లేదు. మళ్ళీ దాని మీద సజెషనే లేదు. ఎన్నోసార్లు వచ్చి చేసినాము, ఎన్నోసార్లు వచ్చి చూసిపోయినాము. కానీ ఏమండి, ఎండోమెంట్ వాళ్ళు ఈ భూమిని తక్షణమే స్వాధీనపరచుకుంటే చాలా బాగుంటుందని కోరుతున్నాను. టెంపుల్ కి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేసారు. షాద్నగర్ కేశంపేట గ్రామంలో ఇది. కేశంపేటలో టెంపుల్ సంబంధించిన జాగాను ఆక్రమించుకున్నారు. మేము చేస్తున్నాము అంటారు, ఎంక్వైరీ చేస్తున్నాం అంటారు. ఎంక్వైరీ గిట్ట చేస్తలేరండి ఇప్పటివరకు. అది గవర్నమెంట్ ల్యాండ్ అని గిట్ట తెలుసు వాళ్ళకు, చేస్తలేరండి. అది మెయిన్. దీనికి మంత్రులు నాకు ఇప్పటివరకు టైం లేదు. ఎండోమెంట్ కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాము, అన్నిటికి ఇచ్చాము, కానీ మంత్రులకు అయితే కలవలేదు. ప్రజాభవన్కి అయితే దేవాదాయ శాఖను కలవలేదండి. దేవాదాయ దాంట్లో ఎండోమెంట్ ఆఫీస్లో మాత్రం చాలాసార్లు ఇచ్చాము. దాని మీద ఇంకా నడుస్తుంది ఇష్యూ. ఇంతవరకు దానిపై స్పందించలేదు, ఏం చేస్తలేదు ఇప్పటివరకు. మరి ఏం చేయాలండి? ఎన్నిసార్లు మేము అడుగుతుంటే మా మీద కేసులు బనాయిస్తారండి. మా మీద కేసులు బనాయించి పెద్ద అది చేస్తున్నారండి. మేము కేశంపేటలో చేస్తే దాంట్లో మేము శిష్యులం అండి. మేము ఆ మఠానికి సంబంధించి శిష్యులం. మమ్మల్ని అది చేస్తున్నారండి, కేసులు పెడుతున్నారు, చాలా అది చేస్తారు. వాళ్ళు ప్రజాప్రతినిధులు పూజారులే అండి. పూజారులే గుడిని అమ్ముకొని మీకు కొన్ని రోజులు అయితే గుడిని గిట్ట అమ్మేశారు, మఠం కూల్చేశారు. ఇక గుడి కూల్చడానికి రెడీగా ఉంది. ఇక ఇంకేం చేయాలండి? దీనిపై ఎన్నిసార్లు స్పందించినా ప్రజాభవన్లో వేస్ట్ అండి. అంతే సార్, మరి ఏముంది చెప్పండి? ఏం చేస్తున్నాడు? 44 ఎకరాల పొలం గురించి కబ్జాగా ఇంత వాళ్ళు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏది దురాక్రమైనా మేము చూసుకుంటామంటారు. ఏది గుడికి సంబంధించిన ఆస్తులు దురాక్రమైనా చేస్తలేరు. ఇంకేం చేయాలని చెప్పండి? మరి గుడికి సంబంధించి 44 ఎకరాల ఆస్తినండి, 44 ఎకరాల ఆస్తి. ఇంతవరకు దాన్ని ఎవరు స్పందిస్తలేరండి. దీని మీద ఏం చెప్పాలని చెప్పండి? మొత్తం వాళ్ళు కుమ్మక్క అయిపోయారు. కేశంపేట గ్రామంలో గిట మొత్తం కుమ్మక్క అయిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిసి కుమ్మక్క అయిపోయారు. దీనిపై ఎన్నిసార్లు విన్నవించినా వేస్ట్ అండి. మాట్లాడతారు, సమస్యలు సాల్వ్ చేస్తా ఉన్నాం. ప్రజాభవన్లో ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటా ఉంటే మేము సాల్వ్ చేస్తాం. ఏం లేదండి, వేస్ట్ అండి. నేను చెప్తున్నా కదా, ఈ పేపర్లు చెత్తగుంట లేచిపోతే అయిపోతుందండి. ప్రజాభవన్లో వచ్చి చెత్తగుంట లేచేయాలండి. ఇది అంతకు తప్ప వేరే ఏం లేదు. ఎంతమంది జనం వస్తారు ఎక్కడండి? నాకు ఎంత 100 కిలోమీటర్ దూరం అండి. నేను ఎన్నిసార్లు రావాలండి? పొద్దుగాల వస్తున్నా, సాయంత్రం వరకు ఇక్కడే కూర్చొని పోతున్నా. ఇంచుమించు ఈ సమస్యపై సంవత్సరం అయ్యండి నేను చెప్పబట్టి స్పందన లేదండి. ఏం చేయాలి? అవునండి. ఎందుకు వేస్ట్ కండి? ఎందుకు? ఇక ప్రజలంతా వేస్ట్ తిరగనీకి, రోడ్ల మీద తిరగనీకి, పేరుకు మాత్రం గొప్పలు చెప్పనీకండి. ఇది గవర్నమెంట్ గొప్పలు చెప్పుకోనిక తిరుగుతుంది అంతే. గవర్నమెంట్ గొప్పలు చెప్పనీకని అంటే ఇది అంతా జనం అంతా పిచ్చోళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చి ఏంది ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడేస్తున్నారు? చెత్తబుత్తలు వేస్తున్నా నేను అనుకుంటున్నాను. నేనైతే ఈ కేశంపేట గ్రామం 44 ఎకరాల పొలం అంటే ఎంత బాగుండండి. హైడ్రా వచ్చి పేదల భూములన్నీ కూల్చేస్తారు. అదే కేశంపేట గ్రామం 44 గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ సాధించకపోతే ఎవరు చేసుకుంటారండి? దీని విషయంపై వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే బాగుంటుందని కోరుతున్నాను.